రాజధాని అన్నటువంటి దాని మీద ప్రత్యేక చట్టం అంటూ ఏమీ లేదు. అసెంబ్లీ ఒక తీర్మానం చేసి అసెంబ్లీతో పాటుగా మండలిలో కూడా తీర్మానం చేస్తే అయిపోతుంది. అది మళ్ళీ వచ్చిన ప్రభుత్వం మళ్ళీ అదే తీర్మానం రిపీట్ చేస్తే మారిపోతుంది. ఇది గతంలో చంద్రబాబు జగన్ ప్రభుత్వాల దగ్గర చూసాం. ఓన్లీ మండలిలో ఆ రోజున సరైన మెజార్టీ లేకపోవడం వల్ల ఆగింది అంతే. ఆ కారణంగానే అక్కడ అది కూడా ఏదో సెలెక్ట్ కమిటీకి పంపించాలంటే దాన్ని తీసి సెక్రటరీ ఆధ్వర్యంలో అది ఆమోదించబడినట్టు రాసేసి ఇచ్చేస్తే దాన్ని కోర్టులో క్వశ్చన్ చేసే టైంలో కేసు అవుతుందని భయపడి విత్డ్రా చేసేసుకున్నది గవర్నమెంట్. అసలు జరిగిన సీన్ అది. అయితే చట్టం ఒకళ్ళు చేసిన చట్టాన్ని మార్చేసుకోవచ్చు. అలా కాకుండా అమరావతి రాజధాని శాశ్వతంగా ఉండడానికి చంద్రబాబు ఒక అద్భుతమైనటువంటి వ్యూహం పన్నారు. అదేంటి అంటే అప్పట్లో ఈ జస్టిస్ రాకేష్ కుమార్ వీళ్ళందరూ కలిసి ఇచ్చినటువంటి తీర్పు ఒకటి ఉంది కదా, అమరావతి రాజధాని అని తీర్పు ఇచ్చారు వాళ్ళు. రాష్ట్ర రాజధాని ఒకటే ఉండాలి, మూడు ఉండటానికి వీలు లేదు, ఒకటే ఉండాలి అని తీర్పిస్తూ ఆ తీర్పుని 6 నెలల్లోపు అమలు చేయాలి అని చెప్పి తీర్పిచ్చారు. దాని మీదన స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. అప్పుడే కీలకమైన వ్యాఖ్యలు జస్టిస్ పివి నాగరత్న వాళ్ళు చేసుకొచ్చినటువంటిది. ఇది ఎక్కడ ఇది ఎవరన్నా మనం ఏమన్నా ఇంజనీరింగ్ సెక్షన్ ఎన్ని రోజుల్లోపు డెవలప్ చేయాలని ఇవ్వడం కానీ లేకపోతే కనుక అదే ఇదని చెప్పడం కానీ కరెక్ట్ కాదని చెప్పి అప్పట్లో తీర్పిచ్చింది. దాని మీద తదుపరి విచారణ మాత్రం అట్లాగే ఆగిపోయింది. అమరావతి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అమరావతిది అక్కడ ముందుకు కదలదు అన్నటువంటిది. ఇప్పుడు ఆ తీర్పునే ప్రాతిపదిక చేసుకుని ముందుకెళ్తామని చెప్పి కోర్టుకి చెప్పబోతున్నారు. అంటే తీర్పే చట్టం. ఇక జీవితంలో మార్చాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. మామూలుగా మనం ఎక్కడో తీర్మానం చేసి దాన్ని పార్లమెంట్కి పంపించి పార్లమెంట్ ఆమోదించడానికి దేశంలోని మిగతా వాటిట్లో కుదరదు. లేదా రాజ్యాంగ సవరణ చేయాలి. ఏ రాష్ట్రమైనా సరే రాజధాని నిర్ణయించుకునేటటువంటి హక్కు కేంద్రాంది అని అప్పుడు రాష్ట్రాలు ఒప్పుకో. అలాగే ప్రత్యేకించి ఆంధ్ర కోసం అట్లా చేయడానికి కుదరదు, రాజ్యాంగ సవరణలు చేయలేరు. కాబట్టి తెలివైనటువంటి ఎత్తుగడ చంద్రబాబు గారి విజన్, చంద్రబాబు గారి గేమ్ ప్లాన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఇప్పుడు దాని మీద ఛాలెంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసినటువంటి పిటిషన్ విత్డ్రా చేసుకోవడానికి ముందుకెళ్తుంది. ఆ తీర్పుని యథాతథంగా అమలు చేస్తాం అని చెప్పబోతోంది కోర్టుకి. ఆటోమేటిక్గా అమరావతి రాజధాని అన్నటువంటిది అవుతుంది. ఇక ఎప్పుడన్నా మార్చాలి అని ఎవరైనా ప్రయత్నించినా కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కోర్టు పర్మిషన్ ఇవ్వదు. అది ఇక్కడ కీ పాయింట్.